राजाधिराजाय प्रलय सायिने नमो वयं वै श्रवणाय कौर्महे क्लब् समे कामान् कामकामादिमह्यं कामीशान् भोभेदाय वै श्रवणाय महादेवाय नमः। ॐ श्री महादेवाभ्यो नमो नमः। రెడీ సార్ సార్ రెడీ సార్ ఈ రాజకీయ నాయకులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు జిల్లా కూడా అడగడం జరిగింది కాబట్టి ఆ ఆశ ఇప్పుడు నెరవేరకపోయినా ఇంకొకసారి గతంలోనైనా జరుగుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే కోరిక మేరకు ఈ ఆదరణ ప్రజల ఆకాంక్ష మేరకు అది కూడా జిల్లా సాధిస్తామని కూడా ఈ ప్రజల తరఫున ఈ సభా వేదిక మీద కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో అన్నాడు ఆ జిల్లా కూడా ప్రతి వ్యక్తికి ఆదరణ చుట్టుముట్టు గ్రామ ప్రజలు ఆదరణ మండలాలు పక్క కాన్స్టిట్యూన్సీలు అందరూ కూడా జిల్లా కావాలి ఆదరణ అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయింది కాబట్టి ఈ ఉద్యమ తీరు ఎక్కడికి పోదు. నెక్స్ట్ 29 డీలిమిటేషన్లైనా ఈ కొత్త జిల్లాగా ఆదరణ ఏర్పడితే ఆదరణ చుట్టుముట్టుండే కాన్స్టిట్యూన్సీలకు అయితేనేమి ఆదరణలో ఉండే ప్రజలకైతేనేమి అందరూ కూడా ప్రజాపాలన వ్యవస్థకి అందుబాటులోకి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. ఆ ఆశయం మేరకే నేను కూడా ఈ మండల వ్యవస్థని ఈ 16 గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకే ఉద్యమం చేసి సరి సమానంగా ఈ మండల వ్యవస్థను విభజించడం జరిగింది. ప్రతి ఆఫీసర్స్కి పాలక వ్యవస్థకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మండల పరిపాలన వ్యవస్థలో ముఖ్య పాత్ర వహించేదే మండల వ్యవస్థ కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే ఏ కార్యక్రమానికైనా ఈ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషింది కాబట్టి ఆ ప్రజా పాలకులకు ఈ వ్యవస్థ కలిసి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకైతేనేమి ప్రింట్ మీడియాకైతేనేమి అందరూ సహకరించి మండలానికి వచ్చేదానికి కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు కూడా వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దినం అయితే మండలం విభజించిన దినం కాబట్టి 3వ తారీఖున మేము గుర్తుండిపోయే దినం కాబట్టి సంతోషిస్తున్నాం. ఇట్లు నా పేరు వేణుగోపాల్ రెడ్డి. ప్రారంభోత్సవ కార్యక్రమంకి వచ్చినటువంటి ముఖ్యంగా ఎంపీటీసీలకి అలాగే సర్పంచ్లకి అదేవిధంగా వేదికను అలంకరించిన అధికారులకి అలాగే నాయకులకి ప్రజాప్రతినిధులకి అలాగే పత్రికా సోదరులకి మరియు మీడియా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు ఎన్నుంటారు అధిక సంతానం కోసము 2 ముద్దు 3 వద్దు అనేది మీకు తెలుసు. కానీ ఇక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు ఏం చేసినారంటే ఫస్ట్ మన తెలుగుదేశం పార్టీ రూలింగ్లకు వస్తూనే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలు బాగుండాలనే ఉద్దేశంతో మండలానికి 2 కోట్లనే నిధులు ప్రకటించినారు. ఆ 2 కోట్లనే నిధులు ప్రకటించినప్పుడు పక్క నియోజకవర్గాలకు వచ్చేటప్పుడు 4 మండలాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి ఆ బేస్ చేసే లోపల అక్కడ 8 కోట్లు వచ్చింది, మన మండలానికి 2 కోట్లు వచ్చింది. కాబట్టి దానివల్ల ఆయన ఏం చేసినట్టే అసెంబ్లీలోన అయ్యే ఆదోని మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేయాలంటే మనకి ఫండ్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మా మండలాన్ని కూడా 4 మండలాలుగా విభజిస్తే మాకు కూడా అన్ని విధాలుగా గ్రామాలు అభివృద్ధి చెందడానికి బాగుంటుందని ఆయన అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి అదే దాన్ని బేస్ చేసుకుని పెద్దవాడం ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి ఆవిడ వాళ్ళు అయితేనేమి దీంట్లో మాకు కూడా అవకాశం ఉంటుందని అదే ఉద్దేశంతో వాళ్ళు కూడా మండలం హెడ్ క్వార్టర్ అడిగేదానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ప్రయత్నాలు చేసినారు. అప్పట్లోనూ ఎమ్మెల్యే గారు అందరూ మన కూటమి నాయకులు అందరూ కూర్చుని చేసింటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు. కానీ చిన్న తప్పిదం వల్ల ఏమైందంటే కొన్ని సమస్యలు తీసుకొచ్చి ఇది ఇంతవరకు చేయాల్సి వచ్చింది. కానీ అది ఏం పెద్ద ఇదేం కాదు. కాబట్టి మండలాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మన పాఠశాల గారు అడగడంలో తప్పు లేదు కాబట్టి దాంట్లో వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. దాంట్లో కూడా వాళ్ళు ఏం చేసినారంటే వరగుంద మండలంలో విలేజ్ కలిపే లోపల దానికి ఇబ్బందికరంగా అయిపోయింది. దానివల్ల ఇంకా విధి లేక ఏం చేసినారంటే ఆ మండలం పెద్దరివాణం మండలంతో 2 చేసేసినారు. కానీ పెద్దరివాణం మండలంతో 2 చేయడంలో తప్పేం లేదు. కానీ దాంట్లోకి ఊర్లు కలిపిన వాళ్ళకి కొంతమంది సమస్యలు అంటే పరిపాలన సౌలభ్యం కోసము ఆ ఊర్లో కూడా వాటికి పోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనూ
16 గ్రామాల వాళ్ళు ఒక తాటి మీద వచ్చి అయ్యా మాకు ఈ పెద్దవాళ్ళ మండలం అయితే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే రాకపోకలకి అయితేనేమి మిగతా వాటికి అయితేనేమి అన్ని విధాలుగా మాకు అక్కడ పోవాలంటే ఇబ్బందికరంగా అవుతుందండి అన్నప్పుడు ఈ 16 గ్రామాల వాళ్ళు వచ్చి ఇట్లా బాగుంటుందంటే అంటే అప్పుడు మన గోపాల్ రెడ్డి ఉండి ఏమన్నా అంటే సరే మరి మీ అందరి అభిప్రాయం ఏమంటే మీరు ఎట్లా చెప్తే మేము కూడా ఇట్లా నడుచుకుంటా ఉన్నప్పుడు రోజు 16 అంటే ఒక నెల రోజుల పాటు రోజు ఉద్యమాన్ని మనం ముందుండే నడుపుకుంటూ, ఎందుకంటే అంటే ఆదోని కావాలనేది, ఎందుకంటే మండలం 2 అవసరమే, ఆదోని మండలం పెద్దదే కాబట్టి 2 అవసరమే. దీన్ని మరి అవసరమైనప్పుడు దూరమైంది కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం అని ఇక్కడ రావాలనే ఉద్దేశంతో చేయడం వల్ల లాస్ట్కి ఏమైందంటే పెద్దలు నిర్ణయం చేసుకుని ఆదోని 2గా ప్రకటించినారు. కాబట్టి దీనివల్ల అందరికీ సంతోషకరమైంది. ఎందుకంటే అంటే ఇక్కడికైతే ఆదోనిలో అన్ని విధాలుగా ప్రతి మనిషి మన ఆదోని చుట్టుపక్కల ఉండే మండలం మొత్తం 20 కిలోమీటర్ల దూరమే ఉంది. పొద్దుపడిసి ఆదోనికి రావాల్సిందే కానీ వేరే పెద్ద ఊళ్ళంటే రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అన్ని విధాలుగా అందరికి అనుకూలం ఉంటుందనే దాంతో ఇది చేయడం మంచిదైపోయింది. అలాగే రెండో మండలం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే మనం అన్నాం కదా నిధులు మామూలుగా ఈ 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ ఎట్లా వస్తుందంటే తలసరి ఆదాయం మీద వస్తుంది, కానీ జనరల్ ఫండ్స్ వచ్చేటప్పుడు మా మండలానికి మొత్తం ఒకటే వస్తుంది. కాబట్టి అది కూడా కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఏమవుతుందంటే మన రమేష్ గారు అన్నట్లు ఆఫీసులు 2 ఏర్పడతాయి. మండల ఆఫీసులో ఎంఆర్ఓ అయితేనేమి ఎండిఓ అయితేనేమి వీళ్ళందరూ వచ్చేస్తారు. అగ్రికల్చర్ అయితేనేమి అన్ని విధాలుగా 2 ఆఫీసులు మండలానికి ఏమేమి కావాలో అవి కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి పని చేసేదానికి కూడా సులభతరం అవుతుంది అన్నమాట ఏదైనా కానీ. ఇప్పుడు ఇంతకుముందు 40 ఊర్లు ఉన్నప్పుడు ఏమయ్యేది, వాళ్ళు వెళ్ళినప్పుడు కొద్దిగా ఇదయ్యేది. ఇప్పుడు మాత్రం ఏ వర్క్ పెండింగ్ పడుకోకున్నట్ల అన్ని సులభతరంగా అవుతాయి. కాబట్టి దీనివల్ల మన మండలానికి అలాగే అధికారులు పెరుగుతారు. ఇంకోటి రెండోది ఏమైతే రేపు మండల అధ్యక్షుడు ఒకరు వస్తారు, తర్వాత జెడ్పీటీసీ కూడా వస్తారు. ఆ విధంగా మనకి అందరికీ ఇది ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకంటే అంటే మండలం అనేది వ్యవస్థ పల్లెలకంతా సంబంధించింది కాబట్టి ఈ మండలం అనేది కూడా ఆదరణలో ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు.